హలో అండి. కార్తీక మాసం అంటేనే ఎంతో పుణ్యమైన మాసం, హరిహరులకి ఎంతో ఇష్టమైన మాసం. అందుకనే మనం మార్నింగ్ లెగిసి దీపారాధనలు చేస్తాము, పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తాము, వనభోజనాలకు కూడా వెళ్తూ ఉంటాము. ఈసారి మేము వనభోజనాలకి రత్నాలయం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామండి. ఎప్పుడూ మేము ఏదైనా మామిడి తోటలకి వెళ్ళటం, అలానే ఏదైనా ఫామ్ హౌస్ లాగా ఉన్న ప్రదేశానికి వెళ్ళి వనభోజనాలు చేసి వస్తూ ఉంటాము. మా ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరం కలిసి వెళ్తూ ఉంటామండి ఇక్కడికి. ఏదో ఒక రెసిపీస్ చేసుకుని వంటలు, పప్పు అని, అన్నం అని ఇలా చేసుకుని తలో ఒక ఐటెం చేసుకుని వెళ్ళి సరదాగా స్పెండ్ చేసి వస్తాం. ఈసారి వెళ్ళింది మటుకు చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఉన్నారు చూడండి, ఎంత అందంగా ఉన్నారో. ఆయన అలంకార ప్రియుడు అన్నట్లుగా అలంకారం కూడా అంత బాగా చేశారు ఆ స్వామికి. దర్శనానికి దర్శనము మంచిగా అయింది, అక్కడ స్పెండ్ చేయడం కూడా చాలా బాగా అనిపించిందండి. ఈ రత్నాలయం వెంకటేశ్వర స్వామి గుడి షామీర్పేట్కి దగ్గరలో ఉందండి. ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తే కూడా చాలా దగ్గరగా ఉంది. కుకట్పల్లి నుంచి అరౌండ్ 35-40 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు మనం. ఈసారి వనభోజనాలకి ఎక్కడికి వెళ్దాము అని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మేము కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. బట్ ఎక్కువ అందరం ఆ వీకెండ్ కుదరక చాలామంది డ్రాప్ అయిపోయారు. 2 ఫ్యామిలీస్ మట్టుకే వెళ్ళామండి. నేను, మా కజిన్ వాళ్ళు వెళ్ళాము. వాళ్ళకి 2 పిల్లలు, చిన్న పిల్లలు. ఆడుకోవటానికి అంతా బాగుంది. ఆ చెట్ల కింద కూర్చుని భోజనాలు చేయడం అంతా చాలా బాగా అనిపించింది. ఒకసారి ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి, ఎట్లా ఉంది, లోపల అంతా ఎలా వెళ్తాము అనేది మొత్తం చూపిస్తాను. పూర్తిగా ఎండ్ వరకు చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా. స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి చివరి వరకు అన్ని గుడులు చూసుకుని ఆ మొక్కల దగ్గర దీపారాధన చేసే వరకు కూడా ఎంతో అందంగా ఉందండి. ఒక తోటకి వెళ్తే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలా కూడా అనిపించింది మాకు. పిల్లలు ఆడుకోవటానికి బాగుంది, గోశాల ఉంది, అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ప్రసాదం అయితే సూపర్ ఉందండి. అసలు ఆ స్వామివారికి పెట్టిన నైవేద్యం కదా ఎంతో టేస్టీగా ఉంది. మనకి దీపారాధన చేసుకోవటానికి అట్లా కూడా రావి చెట్టు, మేడి చెట్టు, మర్రి చెట్టు, ఉసిరి చెట్టు ఇవన్నీ ఉండి 5 వృక్షాలు ఉండి మధ్యలో ఒక ప్లేస్ ఉంది. చాలా బాగా అనిపించింది. అక్కడ మేము దీపారాధన చేసుకున్నాము. హైదరాబాద్లో వనభోజనానికి వెళ్ళాలి అంటే ఈ మధ్య ఫామ్ హౌసెస్ అవి చాలా వచ్చినాయి కదండి. లేకపోతే ఏదన్నా లేక్ వ్యూ పాయింట్స్ దగ్గరికి వెళ్ళటం అలాగా. మేము కూడా షామీర్పేట్ లేక్ అని చూసాము, ఈ దగ్గరలో ఉంది అని. వెళ్తే బాగుంటుందా అనుకున్నాం. బట్ అక్కడ ఏం లేదండి, ఇంకా డెవలపింగ్ స్టేజ్ అని చెప్పాలి. జస్ట్ టూరిజంకి ఒక మైల్ రాయి లాంటిది వేసేసి బంగారు తెలంగాణ అని పెట్టి అలా చేశారు అంతే తప్పితే అక్కడ ఏమీ మొక్కలు అనేది లేదు. ఈ టెంపుల్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది, చాలా ఆహ్లాదంగా కూడా అనిపించింది. మేమే కాదండి, ఎంతోమంది వస్తున్నారు అక్కడికి. అలానే మేము ఎలా వెళ్ళాము వంటలు అవి చేసుకుని, అలా చాలామంది వచ్చి ఈవెన్ ఒక్క సింగిల్ ఫ్యామిలీ కూడా వచ్చి స్పెండ్ చేసి కాసేపు అలా చేపలు వేసుకుని కూర్చుని భోజనాలు చేసి వెళ్తున్నారండి. ఈ గుడిలోకి ఎంటర్ అయిన వెంటనే లోపల మనకి ఒక ఫౌంటైన్ లాగా ఉండి విష్ణుమూర్తి విగ్రహం పెట్టారండి. అసలు అక్కడ చూస్తానికి ఎంత బాగా అనిపించిందో నాకైతే. బట్ నేను ఒక ఫోటో దిగుదాం అనుకున్నాను, అక్కడ మర్చిపోయాను. మీకు చెప్పాను కదా అక్కడ అందరూ దీపారాధన చేసుకోవచ్చు, మొక్కలు ఉన్నాయి అని. నేను హ్యాండీగా ఉంటాయని ఆవు నెయ్యి దీపాలు వస్తున్నాయి కదండి, ఆన్లైన్లో బుక్ చేశాను. అవి తీసుకుని వెళ్ళి అందరి చేత ఒక్కొక్కటి వెలిగించాను. ఈవెన్ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరం వెలిగించామండి. హ్యాపీగా అనిపించింది అట్లా చేశాక. మా ఆయనకి గుళ్ళో ప్రసాదం చాలా బాగా నచ్చేసిందండి. అందరినీ తినండి తినండి అని ఫోర్స్ చేసి మరీ తినిపించేశారు. ఈ ఆలయంలోనే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కూడా ఉన్నారండి. అక్కడ కూడా వెళ్ళి దర్శించుకున్నాము. అక్కడ పంతులు గారు చక్కగా కుంకుమ పూజలు అవి చేపిస్తున్నారు. ప్రదక్షిణలు చేయడానికి కూడా బాగుంది ప్లేస్. మారేడు మొక్క, ఉసిరి మొక్క, లేని మొక్క అంటూ లేదండి ఇక్కడ, అన్నీ బాగున్నాయి. ఎప్పుడు కట్టారో కానీ టెంపుల్, దానిలో ఉన్న కొటేషన్స్ అవి కూడా చాలా బాగా రాశారు. మంచి పనులు చేస్తే ఎలా ఉంటుంది, మంచి పనులు చెయ్యాలి, అలా అన్ని రెడ్ కలర్ బోర్డ్స్తో నీట్గా రాశారండి. కిందకి వచ్చాక ఉసిరి చెట్టు ఎక్కడ ఉందా అని అన్నీ వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నామండి. మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఎంతమంది ఫ్యామిలీస్ వచ్చారో. చక్కగా దుప్పట్లు పరుచుకుని వంటలు వాళ్ళు చేసుకునే తెచ్చుకుని అందరు చాలా హ్యాపీగా స్పెండ్ చేశారు. నిజంగా వనభోజనాలు అంటే ఇలా ఉండాలి అనిపించిందండి. అఫ్కోర్స్ మన గ్రూప్ కాకపోయినా అక్కడ వచ్చిన గ్రూప్స్ని చూసి కూడా చాలా సంతోషం వేసింది. కోతులు కూడా ఉన్నాయండి అలాగే. బట్ మనకి కీసర దగ్గర ఉన్నన్ని కోతులు అయితే కాదండి. మనం కీసర శివాలయానికి వెళ్ళినప్పుడు ఎన్నో కోతులు ఉంటాయి కదా అక్కడ, అసలు భోజనం చేయాలంటే కూడా భయంగా ఉంటుంది. బట్ ఇక్కడ అలా లేదు, మినిమంగా ఉన్నాయి కొన్ని. ఇదే అండి ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేసే 5 చెట్లు ఉన్న ప్లేసు. రావి చెట్టు, మేడి చెట్టు, ఉసిరి చెట్టు అన్నీ ఉన్నాయి.
మీరు ఎవరన్నా ఈసారి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళండి. అఫ్కోర్స్ కార్తీక మాసం ఇంకా మనకి 1 వీకే ఉందనుకోండి. ఈ లోపల ఎవరికన్నా కుదుర్చుకుని వెళ్ళాలి అంటే ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే అక్కడ చాలా ప్రశాంతంగా అనిపించింది మాకు. మేము ఆ హ్యాపీనెస్ ఫీల్ అయ్యాం కాబట్టి మీకు కూడా చెప్తున్నాము. చూస్తున్నారు కదా, ఈ వీడియోలోనే చూపిస్తున్నాం ఎంతమంది దీపారాధన చేస్తున్నారో చూడండి. బట్ ఉసిరి మొక్క చాలా చిన్నగా ఉందండి. అయినా కూడా అక్కడే ఉన్న గట్టు మీద చాలామంది దీపారాధనలు చేశారు. తులసి మొక్కను కూడా ఉంచారు అక్కడ. ఒక్కొక్క చెట్టు దగ్గర మారేడు మొక్క దగ్గర కూడా చేస్తే దీపారాధన మంచిదని అక్కడ కూడా చేస్తున్నారు. రావి చెట్టు దగ్గర చేశారు, మర్రి చెట్టు దగ్గర చేశారు. ఇలా అన్ని మొక్కల దగ్గర దీపారాధన చేసి చాలా హ్యాపీగా గడిపి వెళ్ళారండి అందరూ. దర్శనం అది అయిపోయినాక కిందకొచ్చి దీపారాధన చేశాక ఇంకా మా పిల్లలందరూ ఎక్కడ బాగుంటుంది ప్లేస్ అని చూస్తానికి వెళ్ళారండి. తలో ప్లేస్కి వెళ్ళారు. ఎటువైపు చెట్టు నీడ ఉంది, అక్కడ నీడగా ఉందా, కూర్చుంటే బాగుంటుందా అంటూ అన్నీ చూసుకుని వచ్చారు. మేము ఒక ప్లేస్ చూసాము, చెప్పా కదా ఇందాక ఫౌంటైన్ లాగా ఉండి విష్ణుమూర్తి ఉన్నారు బాగుంది అని. ఆ లాన్ ప్లేస్ దగ్గర మేము చూసాము. బట్ మా పిల్లలకి ఒక గట్టులాగా ఉండి నాని వాళ్ళు కూర్చోటానికి బాగుండాలి అని వాళ్ళు ఒక ప్లేస్ చూశారు. అది చాలా బాగుందండి. ఇలా ఇక్కడ గోవింద నామాలు, శంకు చక్రాలు పెట్టి ఆ ఫౌంటైన్ అవి పెట్టేసరికి చాలా లుక్ వచ్చిందండి. ఆ ముందే పార్క్ ఏరియా లాగా ఇచ్చారు, పిల్లలు ఆడుకోవటానికి అది కూడా బాగుంది. కొంచెం సేపు అలా పార్క్లో ఆడుకున్నాక మా పిల్లలు వచ్చి ఇంకా కూర్చుని మొబైల్ గేమ్స్ ఆడటం స్టార్ట్ చేశారండి. ఈ మధ్య ఏంటో ఫోన్లో అలా చూపిస్తూ అది అవతల వాళ్ళు గెస్ చేయాలంట. అలా సరదాగా స్పెండ్ చేశారు కాసేపు కూర్చుని కూడా. అలా కూర్చుని గేమ్స్ ఆడి బోర్ కొట్టి పిల్లలు వెళ్ళి అలా ఐస్ క్రీమ్స్ తెచ్చుకున్నారు. ఐస్ క్రీమ్ తినేసినాక కూర్చుని ఇంక ఈ షటిల్ ఆడారండి. షటిల్ బ్యాట్స్ మా కజిన్ తీసుకొచ్చింది. ఎన్నో సంవత్సరాలు అయింది ఇలా ఆడి, బట్ చాలా బాగా అనిపించింది. వచ్చే టైంలో ఆవులు కూడా వచ్చినాయి. వాటికి కూడా కొంచెం తోటకూర అది కొనేసి పెట్టేశాము. అక్కడ ఒక ఆవిడ తోటకూర కూడా అమ్ముతుంది. దారిలో రమాసహిత సత్యనారాయణ స్వామి గుడిని కూడా దర్శించుకున్నాము మేము. అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు బాగా చేపిస్తున్నారండి. అన్నదానం కూడా ఉందంట. చాలా దగ్గరండి. రత్నాలయం వెంకటేశ్వర స్వామి గుడికి ఈ రమాసహిత సత్యనారాయణ స్వామి గుడి కూడా చాలా దగ్గరగా ఉంది. ఈ క్షేత్రాన్ని కూడా దర్శించుకోండి వెళ్ళి. ఇంట్లో ఎవరికన్నా వ్రతం చేసుకోవడం కుదరట్లేదు అంటే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి వాళ్ళకి సమ్ అమౌంట్ పే చేసి వ్రతం చేసుకోవచ్చండి. ఇదండి మా కార్తీక వనభోజనాల ముచ్చట. అన్నట్టు మర్చిపోయాను, అక్కడ ఫ్లైట్ రెస్టారెంట్ కూడా ఓపెన్ అవుతుందండి. షామీర్పేట్ లేక్ని చూస్తూ చక్కగా రెస్టారెంట్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈసారి ఎవరన్నా మీకు కార్తీక మాసం అనే కాకపోయినా ఒక వీకెండ్ కూడా సరదాగా స్పెండ్ చేయడానికి వెళ్ళొచ్చు. రెస్టారెంట్ చూసుకోవచ్చు, అలానే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు.